నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. సో మనీ మోటివేషన్ మాత్రం ఖచ్చితంగా ఇస్తారు సార్. పర్ఫెక్ట్‌గా ఇస్తారు. కట్టే కొట్టే తెచ్చానలాగా. ఆ సబ్జెక్ట్‌ని ఎంత ఇవ్వాలో అంత ఈజీ చేసి పడేస్తారు. ఇన్ని వీడియోలు చేసాము, ఎనర్జిటిక్‌గా చేసాము. ప్రతి వీడియోలో మనీకి సంబంధించినటువంటి రిలేటెడ్ అంటే వేరే విషయాలని కాకుండా కంప్లీట్ సబ్జెక్ట్‌ని మీరు ఇవ్వటం జరిగింది. అండ్ దానికి తవ్వే కొద్దీ ఎక్కువ వస్తూనే ఉన్నాయన్నమాట. ఇలా అఫర్మేషన్స్ ఈ విధంగా చేసుకోవాలి, యూనివర్స్కి ఈ విధంగా మెసేజ్ పంపించుకోవాలి, లేదంటే సబ్జెక్ట్ మీద అవగాహన ఈ విధంగా పెంచుకోవాలి, అండ్ ఈ విషయాల్లో ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి అని చెప్పేసి ప్రతి దాంట్లోనూ మనీకి సంబంధించిన మోటివేషన్ ఇచ్చారు. ఆ డిసిప్లిన్ని ఒక ఆర్డర్లో ఫామ్ చేసుకున్నారు. వీడియోలో ఏం చెప్పబోతున్నారు? ఇందాక మీరు అన్నారు సబ్జెక్ట్ అంతా ఇట్లా కట్టే కొట్టే తెచ్చి అంటే షార్ట్ అయిపోయింది సబ్జెక్ట్ అంతా. ఇప్పుడు ఇంత ఉందంటే మనం డబ్బు అంటే అమ్ము భయపడాలి, అది ఎక్కడి నుంచి వస్తుంది, ఇవన్నీ ఉండేది. ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది సబ్జెక్ట్. అవును. అలాగే కట్టే కొట్టే తెచ్చాను. అలాగనే మనం ఏం చెప్తామంటే నువ్వు డబ్బు విషయం అని చెప్తాం. మీకు డబ్బు కావాలి, లేకపోతే మీరు సంపద కావాలి, ఒక సంపద స్థాయికి వెళ్ళాలి, ఒక ధనవంతులకు ఎదగాలి అన్నప్పుడు మీకు ఏం కావాలంటే నువ్వు డబ్బు విషయం, ఈ మూడు తప్ప ప్రపంచంలో జరిగే ఏ విషయాలు పట్టించుకోవాలి. అంటే పక్కవాడి గురించి కానీ లేకపోతే ఎవరిది వాళ్ళకి ఎన్నో ఉంటాయి, వాటి అన్నిటితో మీకు సంబంధం లేదు. మీ లైఫ్ మీరు ఎలా ఎదుగుతున్నారు, ఎంతవరకు అవసరం, అది మాత్రమే తీసుకోవాలి. బయట పనికిరాని విషయాలను మీరు పట్టించుకుంటే మాత్రం మీరు ఎదగలేరు. మీకు కావాల్సింది ఏంది? ఫస్ట్ డబ్బే మీరు విషయం. ఈ 3 పాయింట్లు బాగా గుర్తుంచుకోండి. ఈ 3 తప్ప ఇంకా ఏమి లేవు మీ దృష్టిలో కానీ, మీ ప్రపంచంలో కానీ, మీ జీవితంలో కానీ ఇంకా ఏమీ లేవు. మీరైతే ఉన్నారు, మీరు ఉంటేనే డబ్బు ఉంటుంది. డబ్బు వచ్చిందంటే అన్ని సౌకర్యాలు అనుభవిస్తారు మీరు, ఇంకా దాంట్లో ఎలాంటి సంశయం లేదు. అది ఇక్కడ నుంచి వస్తుంది, విశ్వం నుంచి వస్తుంది. ఈ 3 పాయింట్లు మాత్రం మీ మైండ్లో ఉండాలి. అది జరిగింది, ఇది జరిగింది, పక్క అవన్నీ ఏం పట్టించుకోవాల్సిన అవసరం. సమాజంలో జరిగే ఏ విషయాలు పట్టించుకోవద్దు. అలాగే రెండోది ఏంటంటే మీ చుట్టుపక్కల కూడా ఏది కూడా పట్టించుకోవద్దు. నేనేమన్నాను, బాధ్యత మాత్రం వహించాలన్నా. అవును. ప్రతి పట్ల, సమాజం పట్ల కానీ, కుటుంబం పట్ల కానీ, అన్నిటి పట్ల మీకు బాధ్యత మాత్రం ఉండాలి. అంతేగాని పనికిరాని విషయాలు పట్టించుకుంటే మాత్రం మీరు ఎదగలేరు. ఇది ఫ్యాక్ట్. ఇది మనం క్లాస్లో కూడా అదే చెప్తాం, ఎన్నో వీడియోలో కూడా అదే చెప్తాం. ఇంకేం పట్టించుకోవద్దు. మీకు కావాల్సింది కేవలం డబ్బు మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. అది ఎవరి కోసం? మీకోసం. మీరున్నారు, డబ్బు ఉంది, తర్వాత విషయం. ఇక్కడ డబ్బు విషయానికి వస్తే 3 రకాల మనుషులు ఉంటారు. గమ్మత్ ఏంటంటే డబ్బు విషయానికి వస్తే ప్రవర్తనలో కానీ, వాళ్ళ యొక్క బిహేవియర్లో కానీ, లేకపోతే ఇంకేదైనా యాటిట్యూడ్లో కానీ 3 రకాల మనుషులు ఉంటారు. ఒకటి ఏంటంటే లక్ష్మీదాసుడు అంటారు. లక్ష్మీదాసుడు. ఓకే. ఈ లక్ష్మీదాసుడు యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? సామాన్యంగా ఏం చేస్తారంటే వీళ్ళు డబ్బును బాగా ప్రేమిస్తారు. ఓకే, బాగా అంటే చాలా చాలా ప్రేమిస్తారు. ఎంత ప్రేమిస్తారంటే సపోజ్ ఒక ₹1,00,000 ఉన్నాయి, ఆ ₹1,00,000 నుంచి ఒక 10,000 ఖర్చు పెట్టాలంటే భయపడతారు. మళ్ళీ ఎక్కడి నుంచి చేస్తే 10,000 అంటే అంతలా ప్రేమించేస్తారు. అంటే దాన్ని ఎక్కడ కూడా బయటికి పోనివ్వకుండా దాన్ని పొద్దాకు పూర్తి చేయడం కానీ, లేకపోతే బీరువాలో పెట్టడం కానీ, దాని గురించి ఆలోచనలు కానీ, ఇంకా దాన్ని ఎలా రెట్టింపు చేయాలని ఆలోచన. కానీ ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే మన సబ్జెక్ట్లో మనం ఎంత వీలైతే అంత ఖర్చు పెట్టాలి. ఖర్చు పెడితే కానీ డబ్బు రాదు మనకి. మన సబ్జెక్ట్లో ఖర్చు పెడితే డబ్బు వస్తుంది. మరి వీళ్ళ దగ్గర బాగా డబ్బు ఉంటుంది. మరి వీళ్ళకి ఎట్లా వచ్చింది డబ్బు అంటే వాళ్ళు అతి ప్రేమ చూపిస్తూ దాన్ని జాగ్రత్తగా పూజ చేస్తూ కాపాడుతూ బీరువాలో పెడతారు. అతి ప్రేమ అంటారు. అతి ప్రేమ అంటే దాని మీద ఉన్నంత ప్రేమ ఇంకా దేని మీద లేదు వాళ్ళకి. నిజంగా కూడా ఉండాలి డబ్బు మీద ప్రేమ, కానీ దాన్ని మనం ఏమంటే దేనికి ఉపయోగించాలని చెప్పి మనం సమాజ సేవకు ఉపయోగించాలి. ఓకే, నీ ఫ్యామిలీ కోసం ఉపయోగించాలి, ఎన్నో సేవా కార్యక్రమాలు వాటికి ఉపయోగించాలి. అలా ఉపయోగించినప్పుడు ఏమవుతుందంటే అది సార్థకత చెందుతుంది. సార్థకత చెంది మళ్ళీ ఇంకో జన్మలో నీకు అంతకంటే రెట్టింపు డబ్బు రావడం అనేది మొదలవుతుంది. ఎప్పుడైతే నువ్వు బీరువాలో పెట్టి నువ్వు దాన్ని పొద్దాక పూజలు చేస్తూ పిసినారుతనం చేస్తున్నావో వచ్చే జన్మలో మళ్ళీ నువ్వు డబ్బును పొందలేవు. ఈ జన్మగా సమాప్తం అయిపోతుంది. ఈ పిసినారుల విషయంలో జరిగే గమ్మత్ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు మాత్రం బాగానే ఉంటారు, పోనీ వాడు అనుభవిస్తారు, వాడు కూడా అనుభవించాడు. వాడన్నా మంచి లగ్జరీగా ఒక కారు కొనుక్కొని లేకపోతే మంచి సూట్ వేసుకొని వాడికి కేవలం ఏంటంటే లక్ష్మి, డబ్బు అంటే లక్ష్మి, దాన్ని పూజించాలి, దాన్ని ఎంత వీలైతే అంత కాపాడుకోవాలని ఆలోచనలు తప్ప ఇంకేమీ ఉండవు. ఇది బాగా గుర్తుంచుకోండి. కాబట్టి మీరు ఎప్పుడు కూడా లక్ష్మీదాసులు కాకండి. లక్ష్మీదాసులు అయితే మళ్ళీ వచ్చే జన్మలు మాత్రం మీరు డబ్బు పొందలేరు. ఇది ఓపెన్గా చెప్తున్నాను. దీనికి ఎన్నో చాలా ప్రూఫ్స్ నేను క్లాస్లో కూడా చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ లక్ష్మీపుత్రుడు అండి. ఇక్కడ లక్ష్మీదాసుడు అయిపోయాడు కదా, లక్ష్మీపుత్రుడు. ఈ లక్ష్మీపుత్రుడు యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే వాడు పుట్టడంతోనే ఒక ధనవంతుడి ఇంట్లో పుడతాడు. పుట్టడంతోనే ఒక ధనవంతుడి ఇంట్లో పుడతాడు. వాడు అదృష్టం బాగుంది. కాకపోతే ఏంటంటే వీడు సంపాదించాడు. తాతలు నాన్నలు వాళ్ళ ఆస్తుపాస్తులు ఉంటాయి కదా, వాటిని వీడు అనుభవిస్తుంటాడు. కానీ వీడికి సంపాదించే తెలివి ఉండదు. కేవలం ఏం చేస్తుంటాడంటే వాటిని ఖర్చు పెడుతూ వీడు ఎంజాయ్ చేస్తుంటాడు. ఆ ఎంజాయ్మెంట్ ఎంతవరకు, ఒక లిమిట్ ఉంటుంది దానికి కూడా. కానీ వీడికి అది డబ్బు ఎలా వస్తుందని తెలియదు, డబ్బు వాల్యూ తెలియదు,
దాని యొక్క గొప్పతనం తెలీదు. కాకపోతే పుష్కలం ఉంది కాబట్టి తింటాడు, ఖర్చు పెడతాడు, తింటాడు, ఖర్చు. వీడికి కూడా మళ్ళీ వచ్చే జన్మలో డబ్బు రాదు. ఎందుకంటే సంపాదించడం తెలియదు, దాన్ని గౌరవించడం తెలియదు, దాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియదు. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత, సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత, కొన్ని పరిస్థితుల కారణంగా ఏదైనా స్టక్ అయిపోయిన తర్వాత వీడు మళ్ళీ రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఆస్తులన్నీ కరిగిపోతాయి. ఆ పెద్దవాళ్ళందరూ చనిపోవడం ఏదో జరుగుతుంది, చెప్పేవాడు ఉండడు. అప్పుడు ఏమైపోతుందంటే ఎలా ముందుకు తీసుకోవాలి వ్యవస్థ తెలియకుండా వీడు మొత్తం స్టక్ అయిపోతాడు. లక్ష్మీ దాసుడితో అది, లక్ష్మీపుత్రుడితో ఇది కాకుండా లక్ష్మీపతి అని ఉంటాడు. లక్ష్మీపతి అంటే మీరు ఎప్పుడు కూడా లక్ష్మీపతిగా ఉండండి. లక్ష్మీపతిగా అంటే డబ్బుని మనం శాసించాలి. ఓకేనా? సమాజంలో మనం ఎలా ఉండాలంటే ఒక గొప్ప స్థాయిలో ఉండాలి. డబ్బు గురించి ఎప్పుడు మీరు ఆలోచించద్దు. ఎందుకంటే మీరు మీ ఆలోచనలు అంటే డబ్బును సృష్టించుకోవడం మీదే ఉంటాయి. కాబట్టి ఎప్పుడు రెట్టింపు డబ్బు పెరుగుతూనే ఉంటుంది మీకు. ఇంకా రేపు ఎట్లా ఒక వస్తువు కొనాలంటే 10 సార్లు ఆలోచించడం కానీ, ఇది ఎలా చేయాలని పొద్దాక దాని గురించి మదన పడడం కానీ అవన్నీ ఏముండవు. ఇది కొనాలి, వెళ్ళి కొనేటమే. ఒక చార్టర్డ్ ఫ్లైట్ కొనాలి, వెళ్ళి కొనేటమే. అమ్మో దానికి ఇంత అవుతుంది, దాని మెయింటెనెన్స్ ఏముండవు వాడికి. ఎందుకంటే లక్ష్మీపతి వాడు. డబ్బంతా వాడి చేతిలోనే ఉంటుంది, వాడి దగ్గరికి వస్తుంది. ఎక్కడున్నా సరే వాడు లాస్ అవ్వడం అనేది ఉండదు. అంటే డబ్బుని శాసిస్తాడు. డబ్బుని శాసించే విధంగా మీరు ఆ స్థాయికి ఎదగాలి. వాడిని లక్ష్మీపతి అంటారు. కాబట్టి ఎప్పుడు మీ చుట్టూ డబ్బు, పరిసరాలు కానీ ఏవి కానీ అన్నీ ఎప్పుడు రిచ్గా ఉంటూ మీకు 24 గంటలు ఒక ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, ఒక మంచి స్థాయిని ఇవ్వడానికి మాత్రమే ప్రయత్నం చేస్తుంది. అది ఎప్పుడు మీ ఆలోచనల విధానం ఏదైతుందో అది ఒక రిచ్నెస్ని మీరు అలవాటు చేసుకున్నప్పుడు అది మీరు లక్ష్మీపతిగా మారుతారు. కాబట్టి ఈ మూడిట్లో మీరు ఏది ఉంటారో అనేది మీరు ఆలోచించుకోండి. లక్ష్మీ దాసుడుగా ఉంటారా, లక్ష్మీపుత్రుడుగా ఉంటారా, లక్ష్మీపతిగా ఉంటారా, ఇది మీరే డిసైడ్ చేసుకోండి. నా దృష్టిలో అయితే మనమందరం మన క్లాస్కి వచ్చిన వాళ్ళు కానీ, మన వాళ్ళు కానీ, మన సబ్జెక్ట్ వినే వాళ్ళు ఎవరైనా సరే లక్ష్మీపతిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ఎందుకంటే వాడు ఎప్పుడు ఓడిపోయే సమస్య ఉండదు. ఇక గమ్మత్ ఏంటంటే ఒక పెద్ద కోటీశ్వరుడు లక్ష్మీపతి అన్నప్పుడు ఎన్నో సంస్థలు పెడతాడు, ఎంతోమందికి సేవ చేస్తాడు, సమాజ సేవ చేస్తాడు. ఇప్పుడు బిల్ గేట్స్ కానీ, లేకపోతే మన ఫేస్బుక్ అధినేత ఉన్నాడు, వాళ్ళు కానీ ఏం చేస్తారంటే కొన్ని లక్షల కోట్లు దానాలు ఇచ్చేస్తారు, డొనేషన్ చేస్తారు. అంతకు మళ్ళీ రెట్టింపు తిరిగి వచ్చిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. జుకర్బర్గ్ ఉన్నాడు, తన కూతురు పెళ్ళికి మొత్తం 0 అకౌంట్ చేసుకున్నాడు ఆయన. మళ్ళీ నెక్స్ట్ డే అంతకు రెట్టింపు వచ్చింది. అందుకే మనం ఇవ్వడంలో ఎక్కువ మనం పొందడం అనేది జరుగుతుంది. అది ఏదైనా కావచ్చు, డబ్బు కావచ్చు, ప్రేమ కావచ్చు, ద్వేషం కావచ్చు, ఏదైనా సరే. కాబట్టి మన సబ్జెక్ట్లో మనకు ఫస్ట్ ఏంటంటే ద్వేషం కానీ, అనురాగం కానీ, ప్రేమ, ఈ సెంటిమెంట్లన్నీ ఏముండవు. బాధ్యత మాత్రం ఉంటుంది. ఏమేం కావాలి మీకు? ఫస్ట్ మీరు, 2 డబ్బు, 3 విషయం. ఈ మూడింటిని మైండ్లో పెట్టుకొని పక్కవారి విషయాలు కానీ, బయట సమాజం విషయాలు కానీ ఏది కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఈ మూడింటి మీద మీరు కేంద్రీకరించినప్పుడు మాత్రం మీరు అనుకున్న సాధిస్తూ మీరు లక్ష్మీపతి అవుతారు. అది గ్యారంటీ. ఓకే. ఫేస్బుక్ అధినేత జుకర్బర్గ్ ఉన్నాడు, వాళ్ళ అమ్మాయి పుట్టిన సంతోషంలో ఏం చేశాడంటే ఉన్న డబ్బునంతా మొత్తం డొనేషన్ చేశాడు. మళ్ళీ నెక్స్ట్ డే అంతకు రెట్టింపు వచ్చింది ఆయన అకౌంట్లో. ఎలా వచ్చింది? మనం ఇవ్వగలిగితే ఏదైనా మనం పొందగలుగుతాం. ఆ సూత్రాన్ని మీరు ఖచ్చితంగా పాటించండి. ఎంత వీలైతే అంత ఇవ్వడానికి ప్రయత్నించండి, అంతకు రెట్టింపు వస్తుంది మీకు. వరల్డ్ ఫేమస్ మన సబ్జెక్ట్ చెప్పే అతను ఒకతున్నాడు, ఆయన ఏమంటాడంటే ఇవ్వడం అనేది మీకు వ్యసనంగా మారాలి. ఇవ్వడం వ్యసనంగా మారాలి, వ్యసనంగా మారాలి. అప్పుడే మీరు అంతకు రెట్టింపు పొందగలరు అని చెప్తాడు ఆయన. అవన్నీ మేము అనుభవిస్తున్నాం. ఈరోజు నా గ్రూప్లో కానీ, లేకపోతే మా స్టూడెంట్స్ కానీ బ్రహ్మాండంగా గోసేవకు కానీ, సమాజ సేవకు కానీ బ్రహ్మాండంగా ఇస్తున్నారు. ఈరోజు మంచి స్థాయిలో ఉన్నారు అందరూ. వారందరికీ కూడా కృతజ్ఞతలు. బాగా చెప్పారు సార్. లక్ష్మీపతి, లక్ష్మీదాసి, లక్ష్మీపుత్రుడు. ఎస్. అండ్ సంపాదన అనేది కూడా వ్యసనంగా, అదే ఇవ్వటం అనేది కూడా ఒక వ్యసనంగా ఉండాలి. ఎస్ ఎస్. వెరీ గుడ్. తప్పకుండా సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.